రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా చేసినారు అనేది అందరికీ తెలుసు. అది మళ్ళా చెప్తాము. ముఖ్యమంత్రిగా కాక ముందు కూడా ప్రజల్లో ఆయనకు అది ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండింది. ముఖ్యంగా మన కడప జిల్లానే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఆయన అంచెలంచెలుగా ఆయనకు అభిమానం ఆ విధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది ఏమాయమీలు ఉన్నా కానీ ఆయనకు ఎన్నో అడ్డంకులు చేసినా కానీ లాస్ట్లో ఆయన సాధించిన చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా 9 ఏళ్ళు ఉన్న తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక పాదయాత్ర చేసి నీకు ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి సవితా ఇంద్రారెడ్డి గారు నియోజకవర్గం నుంచి మళ్ళా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజలకు ఏమి కావాలా, ఏ విధంగా అయితే పేద బలహీన వర్గాలు బాగుపడతాయి, రైతులు ఏ విధంగా బాగుపడతారు అనేది ప్రతి ఒక్కడిగా చిన్నంగా అన్ని కూడా ఆయన పరిశీలించి ప్రతి ఒక్క గుండె సప్పుడు కూడా ఏమి చెప్తాందనేది ఆయన సున్నితంగా గమనించి ప్రతి ఒక్క పల్లి నియోజకవర్గం తిరుగుతూ లాస్ట్ వరకు పోయి ప్రజలు నాడిని పట్టుకున్న వ్యక్తి దివంగత నేత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు.